బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా పోలీసులు నిర్వహించినటువంటి తనిఖీల్లో కూడా ప్రేమ లేఖలు ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉన్నది. మరో మహిళతో కూడా పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు కూడా తెలుస్తూ ఉంది పోలీసులు. అయితే ఈ కేసులో కూడా మరిన్ని వివరాలు రాబట్టేందుకు ట్రైనీ ఐపీఎస్ను పోలీసుల కస్టడీకి ఇవ్వాలనేది అధికారులను మరి కోర్టును కూడా కోరినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కూడా మరో ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడంటూ కూడా సంబంధిత ఇతర ఆరోపణలు చేశారనేది పోలీసులు తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కేసు నమోదు అనంతరం ఆయనను అరెస్టు చేయగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తును ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కూడా చేపట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా కూడా పోలీసులు అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి అద్దె గదిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ రెండు సందర్భాల్లో కూడా అంటే రెండు ప్రేమ లేఖలు, ఒక కత్తి, అదేవిధంగా ల్యాప్టాప్కి సంబంధించినటువంటి వాటిని కూడా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది పోలీసులు. సో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉన్నది. అయితే వస్తువులని ఫోరెన్సిక్ పరీక్షల కోసం కూడా పంపినట్లు కూడా తెలుస్తున్నది. ప్రేమ లేఖల ఆధారంగా మరో మహిళతో తనకి సన్నిహిత పరిచయం ఉన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉన్నది. అయితే దర్యాప్తులో భాగంగా కూడా ఇప్పటికే ఫిర్యాదుదారులు, అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులు, శిక్షణలో ఉన్నటువంటి అధికారులు, సహచరులతో పాటు కూడా దాదాపు 20 మంది నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లుగా తెలుస్తున్నది. ట్రైనీ మహిళా ఐపీఎస్ గదిలోకి బలవంతంగా ప్రవేశించడము, ఆమె ఫోన్ లాక్కోవడం వంటి ఆరోపణలపైన కూడా పోలీసులు ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉన్నది. అయితే ఈ ఆరోపణలపైన కూడా కోర్టులో విచారణ కొనసాగుతుందనే తెలుస్తున్నది. అయితే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాల్సి ఉన్నందున మరి ఉదయ్ కృష్ణారెడ్డి వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా దర్యాప్తు అధికారులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కస్టడీ లభిస్తే పలు అంశాలపైన కూడా లోతుగా విచారించి డిజిటల్ ఆధారాలు, అదేవిధంగా ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా పూర్తి వాస్తవాలు కోర్టు విచారణ అనంతరం తేలుస్తాయనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో కూడా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తూ ఉన్నది. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా కూడా పోలీసులు నిర్వహించినటువంటి తనిఖీల్లో ప్రేమలేఖలు, ఓ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉన్నది. అయితే మరో మహిళతో కూడా పరిచయం ఉన్నట్లు కూడా దర్యాప్తులో గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ట్రైనీ ఐపీఎస్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేది అధికారులు కోర్టును ఆశ్రయించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇందులో చూస్తే కూడా అయితే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా శిక్షణ పొందుతున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం కూడా మనమందరం కూడా చూసాము. అయితే తనపై లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఇతర ఆరోపణలు కూడా చేశారనేది పోలీసులు తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది కోర్టుకు. అయితే కేసు నమోదు అనంతరం కూడా ఆయనను అరెస్టు చేయగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తుకు ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా అధికారులు మరి దీన్ని టేకప్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో దాంతోపాటు దర్యాప్తులో భాగంగా కూడా పోలీసులు అశోక్ నగర్లో అంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఉంటున్నటువంటి నివాసం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కూడా అంటే ఆ సీన్ రీకన్స్ట్రక్షన్లో కూడా కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే 2 ప్రేమ లేఖలు, అదేవిధంగా ఒక కత్తి, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉన్నది. ఈ వస్తువులను కూడా ఫోరెన్సిక్ పోలీసుల పరీక్షల కోసం కూడా పంపినట్లు తెలుస్తున్నది. అంటే ఫోరెన్సిక్లో అంటే ఇవి దేనికోసం వాడారు, నిజంగానే ఈ కేసుకు సంబంధించి దాంట్లో కూడా వాడడం జరిగిందా ఏంటి అనేదాన్ని కూడా దీన్ని ఫోరెన్సిక్ కోసం పరీక్షల కోసం కూడా పంపినట్లు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే ప్రేమ లేఖల ఆధారంగా కూడా మరో మహిళతో ఆయనకు సన్నిహిత పరిచయం ఉన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు కూడా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే వేరొక మహిళతో కూడా తను సన్నిహిత పరిచయం కూడా ఉన్నది. సో చాలా వరకు కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసులో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. గతంలో తను మాత్రం సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఏ తప్పు చేయలేదు, నేను దోషిని కాదు, నా మీద కావాల్సుకొని కుట్రలు జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద కూడా తను ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత తను మరి పరారులో ఉండడం జరిగింది. తనని కస్టడీలో కూడా తీసుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో తనని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కూడా అన్ని కోణంలో లోతైనటువంటి దర్యాప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా కూడా ఇప్పటికే ఫిర్యాదుదారులకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు, అదేవిధంగా శిక్షణలో ఉన్నటువంటి అధికారులు, సహచరులతో పాటు దాదాపు 20 మంది నుంచి ఈ వాగ్మూలాన్ని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది పోలీసుల నుంచి. అయితే ట్రైనీ మహిళా ఐపీఎస్ గదిలోకి బలవంతంగా ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవేశించడం, దాంతోపాటు ఆమె ఫోన్ని కూడా లాక్కోవడం వంటి దాని మీద కూడా ఆరోపణలపైన కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ ఆరోపణలపైన కూడా కోర్టు విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. సో మరి కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి ఉన్నందున నేపథ్యంలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని వారం రోజుల పాటు కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేది దర్యాప్తు అధికారులు మరి ఉప్పర్పల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అదే కస్టడీ లభిస్తే కూడా పలు అంశాలపైన కూడా లోతుగా విచారించి డిజిటల్ ఆధారాలు కానీ లేకపోతే ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా కూడా తదుపరి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందనేది కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా పూర్తి వాస్తవాలు కోర్టు విచారణ అనంతరం తేలేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఉదయ్ కృష్ణారెడ్డి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తుంటే కూడా తనకి ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ప్రధాన నిందితుడే ఆ అమ్మాయిని, ట్రైనీ ఐపీఎస్ అమ్మాయిని వేధింపులకు పాల్పడి తనని ఇబ్బంది పెట్టి తనని గదిలోకి కూడా అంటే ప్రైవేటు గదిలో కూడా అంటే ఆ ట్రైనీ అధికారులు ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గదిలో కూడా వెళ్ళి ఇష్టానుసారంగా తను చేయడం, ఫోన్లు లాక్కోవడం, తనని చాలా విధాలుగా కూడా వేధింపులకి పాలు చేయడం లాంటివి చాలా వరకు కూడా చేశాడు అంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో చూస్తూ ఉంటే కూడా ఖచ్చితంగా తనకి శిక్ష పడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.